టార్గెట్తో ఏకంగా ఒక స్టేట్ని టార్గెట్ చేయడం వాంటెడ్గానే. రీసెంట్గానే ఒక ఇష్యూ నడిచింది, అయ్యే జాగీరా అనే క్వశ్చన్ చేయడం, తర్వాత ఒక జర్నలిస్ట్ మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మళ్ళీ అదొక ఫుల్ స్టాప్ పడలేదు, జస్ట్ ఒక కామో వచ్చింది అంతే. అంతలోనే మళ్ళీ ఇది స్టార్ట్ అవ్వడం ఎలా చూడాలి? ఒక స్టేట్ కల్చర్ని టార్గెట్ చేయడం. మనోజ్ గారు, ముఖ్యంగా సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్న ఒక కాంట్రవర్సీకి సంబంధించిన డిబేట్ ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఆర్టీవీకి ధన్యవాదాలు. అయితే ఇలాంటి కాంట్రవర్సీలకి ఇది మొదటిది కాదు, ఇది లాస్ట్ది కూడా కాదు. ఇట్స్ విల్ కంటిన్యూ. మీరు అన్నట్టే ఇట్స్ ఎ కామా, ఇట్స్ నాట్ ఎ ఫుల్ స్టాప్. ఎందుకు అట్లా జరుగుతున్నది అంటే, మన సోషల్ మీడియాలో ఉండే ప్రబుద్ధులలో చాలా మందికి చరిత్ర పట్ల కానీ, సంస్కృతి పట్ల కానీ, మంచితనం మానవత్వం పట్ల కానీ ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల నోటికి ఎంత వస్తే అంత కూసేటటువంటి మాటల వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రజలని, తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఈ కంటిన్యూ అయిందండి. ఇది డామినేషన్, కల్చరల్ డామినేషన్ అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం తగదు. వాస్తవానికి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాల్సి ఉండే అంటే, అమరావతిలో అక్కడ నవనిర్మాణ సభ పెట్టాల్సింది. ఆయన తెలంగాణలో నవనిర్మాణ సభ పెడతా అన్నాడు, కానీ ఆ రాజధాని లేనందుకు ఆంధ్రప్రదేశ్ లో సభ పెట్టి ఉంటే అది సముచితంగా ఉండి తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు చెప్పి ఉంటే చాలా బాగుండేది. సరే, అది గతం. ఇప్పుడు మనం ప్రజెంట్ గా ఇడుపు కాగితం విషయం గురించి మాట్లాడితే, తెలంగాణ ప్రజలకి చాలా అటాచ్మెంట్ ఉన్నటువంటి ఒక వర్డ్ అది. ఇడుపు కాగితం అంటే విడాకుల సందర్భంలో రాసుకునేటటువంటి ఒక అవగాహన పత్రం. దాన్ని సినిమా టైటిల్ గా పెట్టినందుకు బన్నీవాస్ గారికి, దిల్రాజ్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే, ఇప్పటిదాకా ఈ భాష, ఈ సంస్కృతి, ఈ పేర్లు ఇవేవి కూడా వెండి తెర మీదకి ఎక్కలేదండి, స్క్రీన్ మీదకి రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. అసలు వీళ్ళు మీరు అన్నట్టు చాలా వేగ్గా మాట్లాడుతూ సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టేటటువంటి పని, భావోద్వేగాలను రెచ్చగొట్టేటటువంటి పని చేస్తున్న వాళ్ళు ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు నన్ను డిబేట్ కి ఇన్వైట్ చేసినాక నేను కొంత రీసెర్చ్ చేసిన 2025లో విడుదలైన కొన్ని సినిమాల టైటిల్స్ చూద్దాం మనం. తండేల్ ఉత్తరాంధ్ర నుండి వచ్చినటువంటి, ఉత్తరాంధ్రకు సంబంధించిన పదం ఇది సముద్ర తీరంలో పనిచేసేటటువంటి ఆ చేపలు పట్టుకునే వాళ్ళల్లో నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడిని తండేల్ అంటారు. తర్వాత తంగలాన్ అని వచ్చిందండి, అది తమిళ్ కి సంబంధించినటువంటి ఒక పదం, అది కూడా నాయకుడు అని అర్థం. తర్వాత కర్మణ్యే వాదికరస్తే అని ఒక సినిమాకి టైటిల్ పెట్టిండ్రండి, అది సంస్కృతం. తర్వాత గేమ్ చేంజర్ అని మన రామ్ చరణ్ గారి సినిమాకు పెట్టిండు శంకరు, అది ఇంగ్లీష్ టైటిల్. హలో నరోత్తం గారు మాట్లాడతారు. నరోత్తం గారు, మీ రియాక్షన్ ఏంటి ఈ జరుగుతున్న చర్చ మీద? అసలు ఫ్యాక్ట్ చెప్పాలంటే, సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? బన్నీవాసు గారు. బన్నీవాసు గారు ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవారు? ఆంధ్రప్రదేశ్కి చెందినవారు, గోదావరి జిల్లా. సుకుమార్ గారు కూడా ఈజ్ అ జాయింట్ ప్రొడ్యూసర్. సుకుమార్ గారు ఎక్కడ చెందిన వాళ్ళు? సో బేసికలీ టైటిల్ పెట్టింది ఎవరు? ప్రొడ్యూసరే కదా. బేసికలీ డైరెక్టర్ కూడా ఎవరు? వంశీ ఎవరు? బేసికలీ ఆంధ్రాకి చెందినవాడే, ఆంధ్ర ప్రాంతమే కదా. టైటిల్ పెట్టడంలో ఏ ఒక వంశీ నాకు తెలిసి తెలంగాణ అనుకుంటా కదా? లేదు, దొండపాటి ఈజ్ బేసికలీ పూర్వీకం ఆంధ్ర. ఓకే.
అలా ఏంటంటే బేసికలీ చెప్పుకోవాలంటే ఈ సినిమా టైటిల్ మీద ఒక విభేదాలు సృష్టించాలని వాళ్ళు పెట్టలా. ఈ విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇట్ ఈస్ అన్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ దిస్. ఇందాక ఆయన చెప్తా ఉన్నారు చూడండి, ఈ పవన్ కళ్యాణ్ గారి ఇన్సిడెంట్, ఇట్స్ అన్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. బన్నీ వాసు గారు ఈజ్ ద క్లోజెస్ట్ టు అల్లు అర్జున్ గారు. ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాంట్రవర్సీ జరిగింది, మొత్తం అయింది. ఇప్పుడు బన్నీ వాసు గారు ఒక సినిమా ప్రతిష్టాత్మకంగా లోకేష్ కనకరాజు లాంటి డైరెక్టరు అందరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. అల్లు అరవింద్ గారు వచ్చారు మొత్తం లాంచ్కి. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, ఎలా పోర్ట్రే ఎలా దీన్ని ఎట్లా టార్గెట్ చేయాలి, కాచుకొని కూర్చున్నారు. అల్లు అర్జున్ది ఏదొచ్చినా చేయాలి, అందుకు మొదలు పెట్టారు ఈ ఏదో చెత్త. ఈ పవన్ కళ్యాణ్ గారు మంచో చెడో, వాట్ ఇట్ ఇస్ డిబేటబుల్, ఇట్ ఇస్ అప్ టు హిమ్, ఇట్ ఇస్ అప్ టు, బట్ వాట్ హిస్ ఫ్యాన్స్ టార్గెటింగ్ వన్ పర్సన్ దట్ డస్ నాట్ ఇండికేట్ ద హోల్ స్టేట్. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, బన్నీ వాసుని టార్గెట్ చేయాలనుకుంటే బన్నీ వాసుని టార్గెట్ చేయొచ్చు. బన్నీ వాసు టార్గెట్ కాదు, బన్నీ వాసు అల్లు అర్జున్ కి క్లోజెస్ట్. సో ఏది డాట్స్ కలిపినా కూడా డాట్స్ ఎక్కడ కలిసిందని చెప్తాను చూడండి. ఇది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద తెలంగాణ ఇన్సిడెంట్. ఇప్పుడు హీ సెటిలింగ్ స్కోర్స్, నాట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, దర్ సెటిలింగ్ స్కోర్స్. ఈ ఆన్లైన్ లో చెత్త ట్వీట్స్ ఎవడైనా రాస్తాడా? ఇప్పుడు యాసలు వేరు. తెలంగాణ అన్నది వేరే భాష కాదు, ఆంధ్ర రాయలసీమ అన్నది వేరే భాష కాదు. ఆంధ్ర ఒక ప్రాంతము, రాయలసీమ ఒక ప్రాంతము, తెలంగాణ ఒక ప్రాంతమే. యాసలు వారిగా వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్లో ఒక యాస ఉంటుంది, కరీంనగర్లో యాస ఉంటుంది, ఆదిలాబాద్లో ఒక యాస ఉంటుంది. ఏది తెలంగాణ యాస? యాసకి భాషకి సంబంధం లేదు, భాష ఒక్కటే తెలుగే. ఆ తెలుగు భాషలో తీశారు దాని విద్వేషాలు. ఈ రెచ్చగొట్టేది ఎవరు అంటే ఈ కల్ప్రిట్స్, సోషల్ మీడియా కల్ప్రిట్స్ లీనింగ్ టవర్డ్స్ మోస్ట్లీ. ఇప్పుడు ప్రజెంట్ సినారియో, మై రీసెర్చ్, నేను కావాలంటే కొన్ని చూపిస్తాను. ఈ ట్రెండ్ సెట్టరు ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, లీనింగ్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ పేరు ఎవరైనా కానివ్వండి, పవన్ కళ్యాణ్ టార్గెట్. సో ఇక్కడ తెలంగాణ దాట్ ఈజ్ అ స్టేట్ ఫర్ ఆల్మోస్ట్ 4 crores ఆఫ్ పబ్లిక్, 4 కోట్ల మంది జనానికి ఒక రాష్ట్రం అది. అబ్సల్యూట్ రైట్. సో ఒకటి కామెంట్ ఒకసారి ఇక్కడ హోల్డ్ చేయండి పీసీఆర్, ఇఫ్ పాసిబుల్ ఆ ట్వీట్స్ హోల్డ్ చేయండి ఒక్కొక్కటిగా. రవి ఆ ట్వీట్స్ హోల్డ్ చేయండి. తెలంగాణ గాళ్లకు నేర్పితే నేర్చుకునే పరిస్థితిలో లేము మేము. అదేంటి ఆ భాష ఏంది? తెలంగాణ గాళ్ళకి చూడండి, అది మనం చెప్పలేము కూడా ఆ భాషని. తెలంగాణ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేసి గాళ్లకు నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితిలో మేము లేము. ఓవరాల్ స్టేట్ ఎందుకు? చరిత్ర తెలియని వాళ్ళకి సంస్కారాలు ఉండవు. అర్థమైందా మీకు? తెలంగాణ టార్గెట్ చేస్తున్న పర్సన్స్ ఎవరు అసలు? అదే చెప్తున్నాను, ముసుగులో ఉన్న రెండు అండి. ఒకటి, ఇప్పుడు తెలంగాణది రెచ్చగొడితే ఎవరికి అడ్వాంటేజ్? రీజనల్ పార్టీస్ కొన్ని ఉన్నాయి తెలంగాణ. నాకు తెలిసి మీరు ఓపెన్ గా మాట్లాడతారు అనుకుంటున్నా. హూ ఇస్ దాట్? ఈ వెనుకున్నటువంటి పర్సన్ ఎవరు? అదే పర్సన్ అటు సైడ్ ఏమో మూవీ వారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే 100%. సోషల్ మీడియా ఫ్యాన్స్, ఈ నోటెడ్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. ఈ అన్రూలీగా మాట్లాడటాలు, కమెంట్ పెట్టాలి, వాళ్ళే విద్వేషాలు. ఒకటే కాదు, ఇంకొకటి ఏమంటాడంటే తెలంగాణ పచ్చడి అంటే ఆంధ్రాలో అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా